రామ్ చరణ్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడనేది చెప్పాలా? RRR తర్వాత వచ్చిన గ్యాప్ కవర్ చేసుకోవడానికి వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. డేట్స్ కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నాడు మెగా వారసుడు. ఒకవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద షూటింగ్ చేస్తూనే మరోవైపు ఇంకో 2 సినిమాలకు కమిట్ అయ్యాడు మెగా వారసుడు. కుదిరితే 2026 పూర్తయ్యేలోపు 3 సినిమాలతో రావాలి అనేది రామ్ చరణ్ ప్లాన్. దానికి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ గా షెడ్యూల్ చేసుకుంటున్నాడు ఈ హీరో. RRR సినిమాకు ముందు 3 ఏళ్ల గ్యాప్ ఇచ్చాడు రామ్ చరణ్. నిజానికి గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని చరణ్ ప్రయత్నిస్తున్నా పరిస్థితులు ఆయనపై పగబట్టేశాయి. అందుకే 2019లో వినయ విధేయరామ విడుదలైతే 2022 గానీ RRR రాలేదు. రాజమౌళి చేతిలో పడి 4 ఏళ్లు నలిగిపోయాడు. కానీ రిజల్ట్ మాత్రం అద్దరిపోయింది. RRR తర్వాతే గ్లోబల్ స్టార్ అయ్యాడు చరణ్. కానీ అనుకోకుండా శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి రావడంతో మళ్లీ 3 ఏళ్లు కనబడలేదు రామ్ చరణ్. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై అయినా ఆ గ్యాప్ రాకూడదు అనేది చరణ్ ఆలోచన. అందుకే వరుస సినిమాలు కమిట్ అవడమే కాదు, కంప్లీట్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే పెద్ద షూటింగ్ వేగంగా జరుగుతుంది. మైసూర్లో ప్రస్తుతం ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో స్పోర్ట్స్ మెన్ గా నటిస్తున్నాడు చరణ్. దీని తర్వాత సుకుమార్ సినిమా ఉండబోతుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి చేసిన రంగస్థలం గురించి చెప్పనక్కర్లేదు. 2018లోనే 200 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది రంగస్థలం. చరణ్ ను నటుడిగా 10 మెట్లు ఎక్కించిన సినిమా ఇది. దాంతో ఈసారి ఎలాంటి నేపథ్యంలో సినిమా చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనికి సమాధానంగా రజాకార్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తోంది. చాలా రోజులుగా సుకుమార్ ఈ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. అప్పట్లో విజయ్ దేవరకొండతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచించినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక పుష్ప ప్రపంచంలోకి వెళ్లడంతో 5 ఏళ్లుగా సుకుమార్ పూర్తిగా బిజీ అయిపోయాడు. 2026 మార్చి 27న పెద్ద విడుదల కానుంది. దీని తర్వాత సుకుమార్ రామ్ చరణ్ సినిమా వేగం అందుకోనుంది. డిసెంబర్ నుంచి షూటింగ్ అయితే మొదలు పెట్టాలని చూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కథ కూడా రెడీ అయిపోయింది. మధ్యలో దుబాయ్ వెళ్లి స్టోరీ సిట్టింగ్స్ కూడా వేస్తున్నారు సుక్కు చరణ్. స్వతంత్ర సమయంలో జరిగిన రజాకార్ పోరాట నేపథ్యంలో రాబోతుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఒకవేళ నిజంగానే రజాకార్ నేపథ్యంలో రామ్ చరణ్ సుకుమార్ సినిమా వస్తే అంతకంటే సంచలనం మరొకటి లేదు అన్నట్టు ఈ మధ్య రజాకార్ నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది. దానికి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి.